ముందుగా హైదరాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, మీడియా మిత్రులందరికీ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వస్తేనే ఇది పతంగల పండుగ. ఈ యొక్క పండుగ సంతోషం తెస్తే కొంతమంది పని వల్ల కొంత కూడా హాని జరగడం జరుగుతుంది. చాలా మందికి బాధలను మిగులుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క చైనీస్ మాంజా ఈ పతంగుల కోసము ప్రజలు, యూత్ అందరూ కూడా వాడుతుంటారు. దానివల్ల పర్యావరణానికి, పక్షులకి, మనుషులకి అందరు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది. ఈ చైనీస్ మాంజా అనేది ఒక నైలాను, ఒక సింథటిక్ దారంతోనే ఇది ఒక తయారు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2016లోనే ఈ యొక్క చైనీస్ మాంజాన్ని నిషేధించడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT జూలై 2017లో బ్యాన్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది దొంగచాటిగా ఈ యొక్క చైనీస్ మాంజాన్ని అమ్ముతూనే ఉంటారు, ప్రజలు కూడా కొంటూనే ఉంటారు. ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళపైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్స్ ని మనము కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్వయంతంగా జాయింట్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది. మొత్తము 103 కేసుని మనం కట్టడం జరిగింది. 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 6226 బాబిన్స్ ని సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1,24,52,000. మనము దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది 1986. ఇది కూడా చాలా ఒక మంచి యాక్ట్. ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి 5 సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది.